తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. విజయ్కు వీసీకే వామపక్షాల మద్దతుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రోజు జరిగే సంయుక్త సమావేశంలో ఆ పార్టీలు నిర్ణయం తీసుకోనున్నాయి. షరతులతో కూడిన మద్దతు ఇచ్చేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వెంట రాబోతున్నారనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. మద్దతిస్తే వీసీకే వామపక్షాలకు ఎలాంటి పదవులు ఇవ్వబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు డీఎంకే అన్నా డీఎంకే కలవబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వీసీకే చీఫ్ను సీఎంగా చేసి మద్దతునిచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ను అడ్డుకోవాలని ద్రవిడ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డీఎంకే అన్నా డీఎంకే కలయికపై విజయ్ పార్టీ కొత్త వ్యూహం రచిస్తోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేడు తమిళనాడులో కాంగ్రెస్ నిరసన తెలుపుతోంది. ఉదయం 11 గంటలకు లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. గవర్నర్ బీజేపీ వైఖరికి నిరసనగా ఆందోళన చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, రాజకీయ అనిశ్చితి తమిళనాడులో కొనసాగుతుంది. సంపత్ డిఎంకే మధ్య పొత్తు కుదురుతుంది. ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తమిళనాడులో. దీన్ని తీవ్రంగా టీవీకే పార్టీ ఖండిస్తూ వస్తుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు టీవీకే శ్రేణులందరూ కూడా. లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. మరి కాసేపట్లో పెద్ద ఎత్తున తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి ముఖ్య నాయకులు లోక్ భవన్ ముట్టడికి వెళ్లే అవకాశం అయితే ఉంది. వారిని మధ్యలోనే అడ్డుకునే అవకాశం పోలీసులు రెడీగా ఉన్నారు. సో లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున బలగాలు మోహరించున్నాయి, సెంట్రల్ బలగాలు మోహరించున్నాయి. 3 అంచెల భద్రత అక్కడ ఏర్పాటు చేశారు. సో ఈరోజు కేరళకి తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి ప్రస్తుతం కేరళ గవర్నర్గా ఉన్నారు. సో ఆయన మధ్యాహ్నం వెళ్తారని కూడా సమాచారం అందుతుంది. సో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరోసారి గవర్నర్ అపాయింట్మెంట్ కోరే అవకాశం అయితే ఉంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని టీవీకే శ్రేణులు ఆందోళన చేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మెరీనా బీచ్ వద్ద పెద్ద ఎత్తున ఆనాడు జల్లికట్టు ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో ఇప్పుడు టీవీకే పార్టీ తరఫున అలానే చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. సో ఇప్పటికే ఇది గమనించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచుతూ వస్తున్నారు. కాబట్టి మెరీనా బీచ్ వద్దకు పెద్ద ఎత్తున తరలి రండి అని కూడా పిలుపునిస్తున్నారు. టీవీకే అధ్యక్షుడు ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే తమిళనాడు గవర్నర్ తీరు పట్ల చాలామంది ఖండిస్తూ వస్తున్నారు. అంటే విజయ్కి మద్దతు తెలిపినప్పటికి కూడా సో నైతికంగా కొందరు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. గవర్నర్ తీరును వెండగొడుతూ ఉన్నారు. సో ఇప్పటికే ఈ విషయంపై వామపక్షాలు ఖండిస్తూ వచ్చాయి గవర్నర్ తీరు పట్ల. ప్రకాష్ రాజ్, అదేవిధంగా కపిల్ సిబాల్, మాజీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, సో ఎక్స్ వేదికగా వీళ్ళందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. విజయ్కి మద్దతు పెరుగుతూ వస్తుంది. సో గవర్నర్ తీరును ఖండిస్తూ విజయ్కి మద్దతు పెరుగుతూ వస్తుంది. మరి కాసేపట్లో వామపక్ష నేతలు భేటీ ఉంది. కార్యవర్గ సమావేశం సిపిఎం సిపిఐ ఏర్పాటు చేసుకుంది. సో క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. వీసీకే పార్టీ సమావేశం కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టీవీకే ముఖ్య నాయకులు వీసీకే పార్టీతో అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీలతో వారు సమావేశం అయ్యారు. సో రేపు చెప్తామన్నారు, అంటే ఈరోజు చెప్తామని చెప్పేసి కూడా నిన్న వాళ్ళకి తెలియపరిచారు. సో మరి కాసేపట్లో వివిధ పార్టీలు కార్యవర్గ సమావేశం ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏఐడిఎంకే పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. సో ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అందరూ కూడా పుదుచ్చేరి రిసార్ట్స్లో ఉన్నారు. వారందరినీ చెన్నైకి రావాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అవకాశం ఇవ్వండి అని కూడా పళనిస్వామి గవర్నర్ని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న గవర్నర్ అపాయింట్మెంట్ పళనిస్వామి కోరారు. సో అపాయింట్మెంట్ రాకపోవడంతో ఆయన వెంటనే పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేల దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. వారితో సమావేశమయ్యారు. సో ఇప్పుడు మరోసారి పళనిస్వామి గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు. సో కాబట్టి ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇస్తే మాత్రం నేరుగా గవర్నర్తో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా చెన్నైకి వచ్చే అవకాశం అయితే ఉంది. మధ్యాహ్నానికి చెన్నై వస్తారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. అందులో ఒక వర్గాన్ని ఇప్పటికే పళనిస్వామి బుజ్జగించారు. అంటే షణ్ముఖ వర్గం
టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. సో వారిని బుజ్జగించే పని పళనిస్వామి మొన్నటి నుంచి చేస్తూ ఉన్నారు. ఏఐడిఎంకే చీలిక వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడం సరైనది కాదని కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. సో ఏదేమైనా రాజకీయ అనిశ్చితి తమిళనాడులో కొనసాగుతూ వస్తుంది. టీవీకే పార్టీకి మద్దతు ఒకవైపు పెరుగుతున్నప్పటికీ కూడా అంటే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి టీవీకే పార్టీని పెద్ద ఎత్తున విజయ్కి మద్దతు వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా టీవీకే శ్రేణులందరూ కూడా ఆందోళన చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇలాంటి టైంలో డిఎంకే పొత్తు అనే విషయం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన అధికారిక ప్రకటన డిఎంకే చేయలేదు. సో తమిళనాడులో టీవీకే పాలనకు సంబంధించి మేము చూస్తామని మొన్ననే స్టాలిన్ అధికారిక ప్రకటన చేశారు. సో పాలన తీరును చూసిన తర్వాతే మాట్లాడతామన్నారు. సో అంతేగాని ఏఐడిఎంకే పొత్తు పెట్టుకొని అధికారం చేపట్టబోతున్నామని కూడా డిఎంకే నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది, తర్వాత మెజారిటీ చూస్తే డిఎంకేకు ఉంది, తర్వాత ఏఐడిఎంకేకు ఉంది. మరి ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగర్ ఎమ్మెల్యేల సంఖ్య లేకపోవడంతో 2 సార్లు గవర్నర్ తిరస్కరించారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించండి 2 సార్లు టీవీకే అధ్యక్షుడు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు, అపాయింట్మెంట్ ఇచ్చారు. అయినా సరే ఆయన సంఖ్యాబలం చూపించుకోలేకపోయారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకుందని మాత్రమే ఆయన చూపించుకున్నారు. మిగిలిన 6 ఎమ్మెల్యేల మద్దతు ఎలా అని అడిగినప్పుడు గవర్నర్ని ఆ టీవీకే అధ్యక్షుడు కన్విన్స్ చేసుకోలేకపోయారు. రెండోసారి ఆయన అసెంబ్లీ ఏర్పాటు చేసుకున్న తర్వాత సంఖ్యాబలం నేను చూపించుకుంటానని కూడా ఆయన చెప్పడంతో అది కుదరదు అని చెప్పేసి గవర్నర్ చెప్పడంతో ఆయన చేసేదేం లేక రెండోసారి కూడా ఎన్నిదిరిగిపోయారు. సో ఇవన్నీ కూడా రాజకీయ పరిణామాలు చూస్తుంటే మాత్రం ఒక అనిశ్చితి మాత్రం తమిళనాడులో కొనసాగుతుంది. సో టీవీకేజై మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం ఉంటుంది 11 గంటల 30 నిమిషాలకని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానికి సంబంధించి నెహ్రూ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. సో గవర్నర్ అనుమతి లేని ఏర్పాట్లు ఎలా చేశారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా గవర్నర్ మనకు సమాచారం అందుతుంది. సో ఏదేమైనా మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే రండి, వారిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానిస్తానని ఇప్పటికే గవర్నర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 6 ఎమ్మెల్యేల మద్దతు టీవీకేకి అవసరం ఉన్నది. కాబట్టి సో ఈసీకే పార్టీ, సిపిఐ, సిపిఎం మరి కాసేపట్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఈ 3 పార్టీలు డిఎంకే కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయం ఆ పార్టీలకే వదిలేశారు డిఎంకే స్టాలిన్. ఎందుకంటే కూటమిలో కొనసాగుతున్నప్పుడు కూడా నిర్ణయం మీదే, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో మీరే నిర్ణయం తీసుకోండి అని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అందుకు ఈరోజు సిపిఐ, సిపిఎం, ఈసీకే పార్టీల సమావేశం ఉంది. సో అందుకు ఈ సమావేశం ముగిసిన తర్వాత టీవీకేకి మద్దతు ఉంటుందా ఉండదా అనేది కూడా అధికారిక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఎవరైనా సరే గవర్నర్ అపాయింట్మెంట్ అడిగితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకే గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మరో 5 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది ప్రస్తుతం నాకు టీవీకే పార్టీకి. సో మరో 6 మద్దతు నేను తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సంఖ్యాబలాన్ని పెంచుకుంటానని కూడా చెప్పడంతో అది కుదరదని చెప్పారు. కాబట్టి మరి ఇలాంటి సమయంలో ఏఐడిఎంకేకి అపాయింట్మెంట్ ఇస్తారా గవర్నర్ అనేది కూడా ఇప్పుడు చర్చ. ఒకవేళ ఇస్తే ఏ అంశాలపైన చర్చకు వస్తాయి ఏంటి, ఎందుకంటే ఏఐడిఎంకేకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య డిఎంకేతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి మరి ఇలాంటి సమయంలో ఏఐడిఎంకేకి అపాయింట్మెంట్ ఇస్తే పళనిస్వామి ఏ అంశాలు గవర్నర్ దగ్గర చర్చిస్తారు ఏంటి అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో మధ్యాహ్నానికి ఈ 3 పార్టీల క్లారిటీతోనే ఒక నిర్ణయం మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. ఈసీకే, సిపిఎం, సిపిఐ పార్టీల నిర్ణయాలే ఇప్పుడు కీలకంగా మారాయి. కాబట్టి సో ఆ 3 పార్టీలు టీవీకేకి మద్దతు ఇస్తా అంటే మాత్రం దాదాపుగా టీవీకే పార్టీకి లైన్ క్లియర్ అయినట్టే. వెంటనే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడిగే అవకాశం అయితే ఉంది. గవర్నర్ అంటే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా. పదే వాళ్ళని వేడుకుంటున్నారు. ప్రభుత్వంలో మీకు సముచిత స్థానం కల్పిస్తామని కూడా నిన్నటి నుంచి వారితో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో మరి ఇక 3 పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఆ నిర్ణయం డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ వాళ్ళకే ఒప్పచెప్పారు. కాబట్టి సో వారు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి సో ఏదేమైనా ఒకవేళ వారి నిర్ణయం టీవీకేకి మద్దతు ఇవ్వబోము అంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయ అనిశ్చితి కొనసాగే అవకాశం అయితే ఉంది. సో అక్కడక్కడ కొందరు ఆందోళన కూడా చేపట్టే అవకాశం అయితే ఉంది. టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా ఇప్పటికే నిరసన చేపట్టాలని కూడా భావిస్తున్నారు. టీవీకే శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మెరీనా బీచ్ వద్దకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా అక్కడ మోహరించున్నాయి. ఏం జరుగుతుంది తమిళనాడులో, ఏమవుతుంది తమిళనాడులో అని కూడా కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర డీజీపీని ఆరాధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మరి ఇక
పార్టీలకు సంబంధించిన మద్దతు, అదేవిధంగా ఏఐడిఎంకే చీలిక, మరి చీలిక ఉంటుందా, వారు అందరూ కూడా ఒకే నిర్ణయంతో కట్టుబడి ఉంటారా ఏంటనే విషయాలు కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. ఏఐడిఎంకే ఎమ్మెల్యేలందరూ కూడా పుదుచ్చేరి నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత వారి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందని కూడా సర్వత్రా ఆసక్తి. వారిలో ఏమైనా చీలిక వస్తే మాత్రం ఆ చీలిక విజయ్కే ప్లస్గా మారే అవకాశం అయితే ఉంది. ఒకవేళ వీసీకే, సిపిఎం, సిపిఐ మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఏఐడిఎంకేలో చీలిక వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏఐడిఎంకేలో చీలిక వస్తే ఆ చీలికలో భాగంగా వారికి కొన్ని ముఖ్యమైన పదవులు కూడా ఇచ్చేందుకు టీవీకే సిద్ధమవుతుంది. అది కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం టీవీకే ముందుకెళ్లాలని భావిస్తుంది. కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి ఇక ఏఐడిఎంకే, డిఎంకే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్పేసి చర్చ జరుగుతున్నప్పటికి కూడా మరి ఇలాంటి సమయంలో మరి ఏఐడిఎంకే, డిఎంకే కలిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఎందుకంటే పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా కూడా ఉంటాయి వారి మధ్య విభేదాలు. సో రాజకీయంగా మాత్రమే ఆ విభేదాలు ఉన్నాయి. ఆనాడు కరుణానిధి, జయలలిత నాటి నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంటే తమిళ రాజకీయాలు ఓన్లీ ద్రవిడ సంస్కృతిని దృష్టిలో పెట్టుకొని, ద్రవిడ పార్టీలకు మనుగడకు సంబంధించి దృష్టిలో పెట్టుకొని అక్కడ రాజకీయం చేస్తూ ఉంటాయి. సో ఓన్లీ డిఎంకే, ఏఐడిఎంకే మధ్యనే అక్కడ పాలన కొనసాగింది ఇన్నేళ్ల పాటు. సో ఇప్పుడు తమిళ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు టీవీకే పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఇలాంటి సమయంలో దాదాపుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా, అంటే దాదాపుగా 107 స్థానాలు మంచి మెజారిటీతో గెలిపించారు. సో మరి ఇలాంటి సమయంలో ఏఐడిఎంకే, డిఎంకే పొత్తు మరి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి. ఏఐడిఎంకే, డిఎంకే కలిస్తే దాదాపుగా 120కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం అయితే ఉంది. సో ఖచ్చితంగా వారికి ఆహ్వానం, అంటే పొత్తులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే గవర్నర్ ఖచ్చితంగా ఆహ్వానం పలికే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు ఇట్లా కలియడం వల్ల తమిళ ప్రజలందరూ కూడా ఈ యొక్క కలయికని మరి ఏ విధంగా చూస్తారు అనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. సో ఏదేమైనా ఇలాంటి పరిస్థితి కొనసాగితే మాత్రం అవసరమైతే టీవీకే ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది టీవీకే పార్టీ. సో చూడాలి మరి ఇక ఏఐడిఎంకే, డిఎంకే పొత్తు ఒకవేళ ఉంటే మాత్రం టీవీకే ఎమ్మెల్యేలు 107 మంది, అంటే విజయ్ 2 చోట్ల పోటీ చేశారు. తిరుచి ఈస్ట్ నుంచి, పెరంబూరు నుంచి ఆయన పోటీ చేశారు కాబట్టి సో ఆయన 2 చోట్ల కూడా రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. 108 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో ఇలాంటి రాజకీయ అనిశ్చితి మాత్రం తమిళనాడులో గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి చూడాలి, ఈరోజు దాదాపుగా ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది. 3 పార్టీలకు సంబంధించి మద్దతు ఎవరికి ఉంటుందో అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది, చాలా కీలకంగా మారింది. కాబట్టి ఆ 3 పార్టీలు వీసీకే, సిపిఎం, సిపిఐ ఈ 3 పార్టీలు మద్దతు ఒకవేళ టీవీకే ఉంటే మాత్రం దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే. ఖచ్చితంగా గవర్నర్ కూడా టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా లోక్ భవన్కి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. లోక్ భవన్ ముందు ఆందోళన చేయాలని చెప్పేసి కూడా సిద్ధమవుతున్నారు. గవర్నర్ తీరు సరైనది కాదని కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి మరి గవర్నర్ కాసేపట్లో కేరళ కూడా వెళ్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. మరి ఈరోజు కేరళ వెళ్తారా, ఈరోజు తమిళనాడులోనే ఉంటారా అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. సో రాజకీయ అనిశ్చితి మాత్రం తమిళనాడులో కొనసాగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.